విశాఖ గాజువాక్లోని రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేజీహెచ్లో పర్యటించి చికిత్స పొందుతున్న క్షతగాతుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన 2 మహిళలు, డ్రైవర్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అక్కడ టైర్ పంచర్ ఆగి ఉన్న టిప్పర్ను ప్రమాదవశాత్తు తగలడం వల్ల అక్కడే స్పాట్లోనే ఎవరైతే ఎక్స్ట్రా డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవర్ చనిపోవడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్ కూడా 2 మహిళలు చనిపోయారు. మిగతా 8 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళను అప్పటికప్పుడే హుటాహుటిన కేజీహెచ్కు తరలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డాక్టర్లు పొద్దున్నుంచి ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో వాళ్ళను ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఇది సంఘటన 4:15 పొద్దున్న జరగడం వల్ల అప్పటికి ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అలాగే కేజీహెచ్ సిబ్బంది తక్షణమే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు అంతా స్టేబుల్గా ఉంది. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. ముఖ్యంగా ఎవరైతే దీంట్లో ప్రాణాలు కోల్పోయారో ఆ ముగ్గురికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఖర్చులు భరించి మెరుగైన చికిత్స కోసం ఇక్కడ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఎవరైతే ఆ కుటుంబాలు ఇక్కడ చనిపోయారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగకుండా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది. పొద్దున్న 4:15కు అక్కడ టైర్ పంచర్ ఆగి ఉన్న టిప్పర్ను